గ్రామీణ ప్రాంతాలలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పనిచేసే ఆశా వర్కర్లకు 18,000 వేతనం అమలు చేయాలని ఈ రోజు ఉదయం నుండి కలెక్టర్ కార్యాలయం ముందు ఆశా వర్కర్లు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆశా వర్కర్ల జిల్లా అధ్యక్షురాలు బాలమణి మాట్లాడుతూ అనేక సంవత్సరాలుగా అనేక ఇబ్బందులకు గురైన ఆశా వర్కర్లు అలాగే గ్రామీణ ప్రాంతాల్లో డ్యూటీలు చేస్తున్నామని కనీస వేతనం అమలు చేయటం లేదని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు 18,000 వేతనం అమలు చేస్తామని మేనిఫెస్టో ప్రకటించారు. కానీ నేటికి 15 నెలలు గడుస్తున్నా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీని మర్చిపోయి ఆశా వర్కర్లను నిర్లక్ష్యం చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా ఆశా వర్కర్లకు మీరు ఇచ్చిన మేనిఫెస్టో హామీని అమలు చేయాలని, లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలను చేపడతామని అన్నారు. కార్యక్రమంలో ఆశా వర్కర్లు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఇక ఉదయం నుంచి కలెక్టరేట్ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున నిరసన చేస్తూ ధర్నాకు కూర్చున్నారు. పోలీసులు పెద్ద ఎత్తున మోహరించున్నారు. కార్యక్రమంలో పెద్ద ఎత్తున ఆశా వర్కర్లు పాల్గొన్నారు. అధ్యక్షురాల్ని ఈరోజు మేము ఇక్కడ సమావేశమైన అంటే మా న్యాయమైన డిమాండ్ల కోసం మరి గత ప్రభుత్వం అసెంబ్లీ బడ్జెట్ ఎన్నికల సమయంలో ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం 18,000 ఫిక్స్డ్ వేతనం నిర్ణయం చేయాలని చెప్పేసి ఇప్పటి వరకు కూడా సంవత్సరం అయినా కూడా ఈ ప్రభుత్వం మా సమస్యలపైన పరిష్కారం లేదు. అలాగే మాకు ఇస్తున్న ఈ మేనిఫెస్టోలో పెట్టిన 18,000 రూపాయలు కూడా దాని గురించి కూడా ఇప్పటి వరకు ఒక మాట కూడా మాట్లాడలేదు ప్రభుత్వం. మరి ఇంతకుముందు సీఎం గారు నారాయణపేటకి కూడా రావడం జరిగింది. అందులో కూడా ఒక ఆశా వర్కర్ల గురించి డ్యూటీలు వేయించారు. కానీ ఆశా వర్కర్లు చేస్తున్న పనుల గురించి కానీ ఆశా వర్కర్లకు మేము ఇస్తున్న హామీ ప్రకారం కానీ మేము ఇస్తాము అని చెప్పేసి కూడా ప్రభుత్వం ఇప్పటికీ కూడా చెప్పలేదు. అలాగే ఈ ఆశా వర్కర్లు మేము 20 ఏండ్ల నుంచి పనిచేస్తున్నాము. మరి ఈ ఆశా వర్కర్లలో కూడా చాలా పీద వాళ్ళు కూడా ఉన్నారు. రెంట్ కట్టలేని స్థితిలో ఉన్న వాళ్ళు కూడా ఒక పూట భోజనం చేయడం కూడా కష్టంగా ఉన్న ఆశా వర్కర్లు కూడా ఇందులో పనిచేస్తున్నారు. అంత బడుగు బలహీనాలకు చెందిన ఆశా వర్కర్లు కూడా ఉన్నారు. మరి ఇలాంటి వాళ్ళకు కూడా మీరు ఇచ్చే ఇందిరమ్మ ఇళ్ళు కూడా ఆశాలకు కూడా కేటాయించాలి. అట్లాగే మాకు పెండింగ్ అమౌంట్లు కానీ లెప్రసీ సర్వే కానీ లేదా పల్స్ పోలియో సర్వే అమౌంట్ కానీ అవన్నీ కూడా మాకు వెంటనే చెల్లించాలి. అలాగే మేము పోరాడుతున్న ఈ న్యాయమైన డిమాండ్లు కూడా మీరు పెట్టిన మేనిఫెస్టోలో 18,000 రూపాయలు కూడా ఫిక్స్డ్ వేతనం అని చెప్పేసి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో జరిగే ఎన్నికల సందర్భంగా మాట్లాడాలని, లేదంటే ఈరోజు ఈ ఆశాల సమస్యలపైన కానీ ఈ జీతాల గురించి మాకు ఇచ్చే వేతనం కూడా కానీ ఈరోజు కేటాయించకపోయినా, ఈరోజు మాట్లాడకపోయినా మా ఆశాల సమస్యలపైన ఇంకా ఆశలు ఉద్రిక్తంగా మారుస్తారు. మా పోరాటం ఎన్నటికీ కూడా ఆపము. మీరు చెప్పిన మేనిఫెస్టోలో పెట్టిన 18,000 వేతనం ఫిక్స్డ్ అయ్యే వరకు కూడా మా పోరాటం ఆగదని, అలాగే కనీస వేతనం మాకు 26,000 మా డిమాండ్. ఒక ఫ్యామిలీ బతకాలంటే నెలకి 26,000 కనీస వేతనం కావాలి. మరి ధరలేమో 2 సంవత్సరాలకు 3 సంవత్సరాలకు అన్ని ధరలు పెంచుతూ పోతారు. కానీ మరి మా ఆశల జీతాలు కూడా అలాగే పెంచాలి. ధరలకు అనుగుణంగా మాకు కూడా జీతాలు పెంచాలి. మీరు ఇచ్చిన హామీ కూడా ఈరోజు మీరు అసెంబ్లీలో ఖచ్చితంగా మాట్లాడాలని కోరుతూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.